పూర్వం ఒక శక్తివంతమైన రాక్షస రాజు ఉండేవాడు, హిరణ్యకాశిపు. అతను కఠిన తపస్సు చేసి ఒక వరం పొందాడు. దానివల్ల అతన్ని చంపడం దాదాపు అసాధ్యమైంది. మనిషిగాని, జంతువుగాని చంపలేరు. ఇంటి లోపలగాని, బయటగాని కాదు. పగలుగాని, రాత్రిగాని కాదు. ఏ ఆయుధంతోనూ కాదు. ఈ వరంతో అతను గర్వంగా మారి, నేనే దేవుడు, నన్నే పూజించాలి అని ప్రకటించాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాద్ మాత్రంకు గొప్ప భక్తుడు. ఎన్ని కష్టాలు పెట్టినా ప్రహ్లాదుడు తన భక్తిని వదలలేదు. ఒకరోజు కోపంతో హిరణ్యకశిపుడు అడిగాడు, నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా? ప్రహ్లాదుడు ప్రశాంతంగా చెప్పాడు, దేవుడు ఎక్కడైనా ఉన్నాడు. కోపంతో రాజు ఆ స్తంభాన్ని కొట్టాడు. అప్పుడు ఒక గర్జన వినిపించింది. ఆ స్తంభం నుంచి బయటకు వచ్చాడు నారసింహ. అర్ధమనిషి, అర్ధసింహం. సంధ్యా సమయంలో, పగలు కాదు, రాత్రి కాదు, ఇంటి గడపపై, లోపల కాదు, బయట కాదు. నరసింహుడు రాజును తన మోకాలిపై కూర్చోబెట్టి తన గోళ్లతో చంపాడు. మనిషి కాదు, జంతువు కాదు, లోపల కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఆయుధం కాదు. అలా అతని వరంలోని అన్ని షరతులు చెదిరిపోయాయి. ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. ధర్మం చెడుపై విజయం సాధించింది. నీతి: నిజమైన భక్తిని దేవుడు ఎప్పుడూ రక్షిస్తాడు. అహంకారం ఎప్పుడూ నాశనానికి దారితీస్తుంది. If you like our content, please like, share, subscribe, and comment.